ఈరోజు ఆరాధనకు సిద్ధపరచబడిన వాక్యము పిల్లరా, మనం ప్రతిరోజు ఎన్ని బోర్ల గురించి విన్నాం? ఇప్పటికి ఆరో బోర్ గురించి ఈరోజు విందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13 నుంచి 21వ వచనం వరకు ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎవరైనా చదవండి. మైక్లో ప్రవీణ్ గారు ఏమైనా చదువుతారా? ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఎఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతలతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరించవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఏలాగు చూసి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరుపులుండెను. గుర్రముల తలలు సింహపు తలలు వంటివి. వాటి నోళ్ళలో నుండి అగ్నిదోమ గంధకములు బయలువెడలి ఉండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలి ఉన్న అగ్నిదోమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత సావక మిగిలిన జనులు దయ్యములను చూడును, వినును. నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండి విడిచిపెట్టినట్లు మారుమనసు పొందవలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారసత్వములను చేయకుండానట్లు వారు మారుమనసు పొందినవారు కారు. దేవుడి వాక్యం దీవించును. ఆమేన్. పిల్లరా, మంచిది. చదవబడిన వాక్యంలో 6వ దూత బోధ ఊదినప్పుడు జరిగిన సంఘటన రాయబడింది. మొదట 5 దూతలు బోధ ఊదినప్పుడు ఏం జరిగిందంటే, నెంబర్ 1, భూమి మీద పచ్చదనం కలిగిన చెట్లు, పచ్చని మొక్కలన్నీ 3వ భాగం నాశనమైనట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. 2వ బోర ఊదినప్పుడు ఏం జరిగింది? సముద్రంలో 3వ భాగం నాశనం అయినట్లుగా దేవుని లేఖనం చదివిస్తూ ఉంది. 3వ బోర ఊదినప్పుడు నదులు, జలములు, పిల్లర కాలువలు అన్నీ కూడా చేదైపోయి 3వ భాగం దెబ్బ అయినట్లుగా వాక్యం చదివిస్తూ ఉంది. 4వ దూత బోర ఊదినప్పుడు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు 4వ భాగం దెబ్బ అయినట్లుగా పిల్లర మనకు దేవుని లేఖనం చదివిస్తూ ఉంది. 5వ దూత బోర ఊదినప్పుడు పిల్లర దురాత్మలతో మనుషులని బాధించడం వల్ల మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణం వారికి దూరం అవుతుందని మనం చూసాం. ఇప్పుడు 6వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, బంగారుపు బలిపీఠం మాట్లాడుతూ ఉంది. కొమ్ముల్లో నుంచి ఒక స్వరం పడుతుంది. బలిపీఠం మాట్లాడడం ఏంటండి అని ఇప్పుడు యవనస్తులకి పిల్లరా కొద్దిగా ఆశ్చర్యం అవ్వచ్చు. బలిపీఠం మాట్లాడడం ఏంటండి పాస్టర్ గారు అనొచ్చు. ఓ మాట చెప్పనా అండి, ఇప్పుడు రోబోలు మాట్లాడుతున్నాయి. రోబోలు మనం చెప్పినవి వింటున్నాయి. పిల్లరా ఎక్కడో ఫోను మనం చూస్తున్నాం, వైర్ లేదు, ఏమీ లేదు, ఎక్కడో మాట్లాడుతుంటే మనం ఇక్కడ వింటూ ఉన్నాం. మానవుడికి ఏమొచ్చింది చెప్పండి? ఇంత జ్ఞానం వచ్చింది. ఇంకో మాట చెప్పనండి, రోబోలు మాట్లాడుతున్నాయి, రోబోలు సూసైడ్ కూడా చేసుకుంటున్నాయి. సూసైడ్ అంటే ఏంటి? ఆత్మహత్య. ఎవరు చేసుకుంటున్నారట? మనుషులు చేసుకుంటున్నారంటే వేరే విషయం. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారట? రోబో సూసైడ్ అని గూగుల్లో కొడితే దాని సమాచారం వస్తుంది. రోబోలు చాలా దిక్కున పని చేయడానికి వాడుతున్నారు. హోటల్లో సర్వే చేయడానికి కొన్ని దేశాల్లో ఎక్కువ ఏం వాడుతున్నారు చెప్పండి? రోబోలను వాడుతున్నారు. ఇల్లు తుట్టడానికి కొన్నింటిల్లో రోబోలను వాడుతున్నారు. నేను ఒకసారి ఫేస్బుక్లో ఒకటి చూశాను.
ఏం చూశాను అంటే రోబో ప్లాస్టింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది? రోబో ప్లాస్టింగ్ మామూలుగా చేయట్లేదు. ఈ గోడ ఉందనుకోండి, ఇలాగ దాంతో మిషన్తో ఆడించేస్తుంది. ఒక చెక్క బల్ల మనోడి చెక్క ఎంత ఉంటుంది, తాపిస్తే ఎంత ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది ఏం బిడ్డారా, అది అలాగా పెద్ద రౌండ్గా ఉంటుంది, దాన్ని పట్టుకుని ఇలా అలా చేస్తుంది. మన మనుషులు ఓ 15 రోజులు ప్లాస్టింగ్ చేశారని కాదు, ఒక రోజులో చేసి పారేస్తుంది. ఇలా రోబోలు ప్రియమైన దినాల్లో కోతకు వస్తున్నాయి, రోబోలు నాట్లు నాటుతున్నాయి. రానున్న దినాల్లో రోబో వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇలా రోబో ఏం చేస్తుందటండి, సూసైడ్ కూడా చేసుకుంటుందంట. ఓ రోబో సూసైడ్ చేసుకుంది. ఎలాగా అంటే, ఎందుకు చేసుకుంది అంటే, మనుషులు ఎందుకు చచ్చిపోవాలనుకుంటారు? మనిషి ఎందుకు చచ్చిపోవాలంటారంటే, బడ్డీని ఎక్కువై, భారం ఎక్కువై. ఏదైనా సరే కుటుంబం నడవడక, అది కుటుంబంలో ప్రియులరా కొద్దిగా భారం ఎక్కువైపోయింది అనుకోండి, అది ఏ భారం, ఆర్థిక భారం కావచ్చు, పని భారం కావచ్చు, అదో బతుకు చచ్చినా బాగుండు అనుకోరా? అలాగే రోబో చావడానికి గల కారణం ఏంటంటే, చనిపోవాలనుకోవడానికి కారణం ఏంటంటే ప్రియమైన బిళ్ళరా, రోబో అట వర్క్ 8 గంటలు పని చేయడానికి డిజైన్ చేయబడిందంట. ఎన్ని గంటలండి? 8 గంటలు. కానీ దాని యొక్క ఓనర్ ఎన్ని గంటలు చేస్తున్నాడు? 16 గంటలు చేయించుకుంటున్నాడట. అందుకే రోబో కింద ఫ్లోర్లోనే పని చేయడానికి డిజైన్ చేయబడిందంట. అది హోటల్లో 5 ఫ్లోర్లో కూడా రోబోతో ఏం చేయించుకుంటున్నాడట. ఇలా కొన్నాళ్ళు చూసిన తర్వాత రోబో ఇసుకుపోయి ఏం చేసిందంట, తన వైర్లు దానే పీకేసుకొని, ఆత్మ ఉండదు కానీ అలా ఏం చేస్తాడు, అది మాట్లాడుతుంది. ఆత్మ లేకుండా అలా మాట్లాడుతుంది. పిల్లలు మనం చెప్పింది వింటుంది, మనం చెప్పిన పని చేస్తుంది. ఆత్మ లేకుండా అలా చేస్తుంది. ఇప్పుడు వచ్చి నీకేం కావాలని అడుగుద్ది, నువ్వు ఇస్తే అది పట్టుకొచ్చి తెచ్చిస్తుంది. కొన్ని హోటల్లో రోబోల సర్వే. అందుకే నేను చెప్తున్నాను, మీకు ఈ ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఇన్ని విషయాలు నేను చెప్పవలసి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తూ అవుతాం. హల్లెలూయా. మన ఇండియా వాళ్ళు ముందు పుడేసి తర్వాత డౌట్లు ముందు పుడేసి మన ఇండియాలో తర్వాత పుట్టారట.